ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఎత్తుకు పై ఎత్తులతో వ్యూహ ప్రతివ్యూహాలను మధించే మేధో క్రీడ చదరంగం. అలాంటి ప్రతిభావంతమైన ప్రపంచ మహిళా చెస్ ఛాంపియన్షిప్లో 3 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది ఈ చదరంగం ధీర. పిన్న వయసులోనే ప్రపంచ మహిళా గ్రాండ్ మాస్టర్గా నిలిచిన ఈ తెలుగు యువకిరణం మన ద్రోణవల్లి హారిక. అంచెలంచెలుగా చెస్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మేటి క్రీడాకారిణి, ప్రపంచ టాప్ 10 చెస్ ప్లేయర్స్లో ఒకరైన ద్రోణవల్లి హారిక ఈరోజు మన చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. హారిక గారు, మీరు ప్రపంచంలో టాప్ 10లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ చెస్లో. అయితే ఈరోజు మా ఈటీవీ చెప్పాలని ప్రేక్షకులకి మీరు అసలు చెస్ ఎలా మొదలుపెట్టారు, అసలు ఆ ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది, చిన్నప్పుడేనా లేకపోతే ఎవరి ప్రోద్బలమైనా ఉందా, ఇవన్నీ కొంచెం చెప్తారా? ఫస్ట్ మా అక్క కోసం అని చెప్పి మా డాడీ స్టార్ట్ చేశారండి, తనకు పేషెన్స్ రావాలి అని చెప్పి. సో లైక్ మా అక్కని భరతనాట్యం అండ్ చెస్ అలా కొన్నిట్లో పెట్టారు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక క్యూరియాసిటీ అండ్ యాంగ్జైటీ, అక్కనే ఎందుకు పెడుతున్నారు, నేను ఎందుకు చేయలేను అని. సో నేను అక్క నేర్చుకునే వెనకాలండి నేర్చుకుంటుండేదాన్ని. భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారా? యా, లైక్ డాన్స్ మాస్టర్ ఇటువైపు ఉండి మా అక్కకి చెప్తుంటే నేను వెనకాల నుంచుని ట్రై చేసేదాన్ని, ఎందుకు అక్కే చెప్తున్నారు నాకు ఎందుకు చెప్పట్లేదని. సో మా లైక్ డాన్స్ మాస్టర్ నవ్వేవాళ్ళు మా మమ్మీతో, మీ అమ్మాయి ఇచ్చిన శాలరీ కన్నా ఎక్కువే వాడుతుందండి నన్ను అని చెప్పి. ఒక శాలరీలో ఇద్దరు చెప్తున్నారు. సో అలా నేను వెనకాల ఉండి లైక్ నేర్చుకునేదాన్ని. అలా మా అక్కకి చెస్ నేర్పించేటప్పుడు కూడా మెయిన్ మా అక్క కోసం స్టార్ట్ చేశారు. నేను ఏంటో ఇంట్రెస్టింగ్ ఉంది, మా అక్కకి నేర్పిస్తున్నారు, నేను కూడా నేర్చుకోవాలని చెప్పి అలా స్టార్ట్ అయిందండి. చెస్ మీ అక్కకి నేర్పించాలి అన్న ఆలోచన మీ పేరెంట్స్కి ఎట్లా వచ్చింది అసలు? మా డాడీకి యూనివర్సిటీస్లో వాటిల్లో అన్ని స్పోర్ట్స్ మీద లైక్ ఆడేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే డాడీకి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ అమ్మాయిలం కాబట్టి ఎక్కువ అవుట్డోర్ వీటికి పంపించడం కన్నా కొంచెం ఇంట్లో ఉండి వాళ్ళ ముందే ఉండి వాళ్ళే ఆడించడానికి ఇది ఈజీగా ఉంది కాబట్టి అలా చెస్ స్టార్ట్ అయిందండి. సో అప్పట్లో మ్యాగజైన్స్ వచ్చేవి చెస్ గురించి. అలా వస్తే డాడీ నేను అక్క కూర్చుని బోర్డు మీద నోటేషన్ పెట్టుకోవటమే లైక్ దట్ ఈస్ వాట్ చెస్ ఈస్ ఫర్ అస్ అనమాట ఆ టైంలో. సో అలా ఫన్గానే స్టార్ట్ చేసాం. ఫస్ట్ మీరు మీ అక్క డాడీ నాన్నగారు ముగ్గురు కలిసి ఆడేవాళ్ళు? యా, అంటే ఎక్కడ అసలు అది సీరియస్గా తీసుకోవాలి, అదొక సీరియస్ ప్రొఫెషన్ అని కూడా ఐడియా లేదండి. మరి సీరియస్ అన్నది ఎప్పుడు వచ్చింది గేమ్లో మీకు? ఎప్పుడంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు లైక్ వాళ్ళు చెస్ సీరియస్గా తీసుకున్నారనమాట. సో ఆ అన్నకి చెస్ కోసం సీరియస్గా నేషనల్స్ అయ్యి ఆడిచ్చేటప్పుడు అంకుల్ చెప్పారు మా డాడీకి, అమ్మాయిల్లో కాంపిటీషన్ తక్కువ ఉంది, లైక్ వై డోంట్ యూ ట్రై అని చెప్పి. అంటే లైక్ అప్పటికి అనుకోలేదు, బట్ మా అక్క సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు చెస్ని. షీ డిడ్ంట్ వాంట్ టు. ఎడ్యుకేషన్ బెటర్, నాకు ఇది వద్దు, ఇది మరీ టూ సివియర్గా ఉంది, పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చోవాలన్న కష్టం అని. ఎన్ని గంటలు మీరు ఆడడం మొదలు పెట్టారు? సీరియస్గా తీసుకున్నాకైతే అండి మార్నింగ్ 6 నుంచి 4 దాకా నాకు కోచ్ వచ్చేవాళ్ళు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 4? యా, లైక్ లిటరలీ మేమిద్దరం ఒక రూమ్లో వర్క్ చేసుకుంటుండేవాళ్ళం. టైంకి మా మమ్మీ వాళ్ళు వచ్చి ఫుడ్ పెట్టేవాళ్ళు, అంతే, ఇంకేం తెలిసేది కాదు. 6 to 4 వర్క్ చేసుకుంటుండేవాళ్ళు. ఇది సీరియస్గా స్టార్ట్ చేసినాక. బట్ అసలు సీరియస్గా ఎందుకు వచ్చానంటే అప్పుడు నేషనల్స్కి వెళ్ళాను సరదాగా. ఓకే ఊరినే చూద్దాము, నాకేంటంటే ఓకే వేరే ఊరు వెళ్తున్నాము, ఇదేదో బాగుంది వెళ్ళి ఆడదాము అని చెప్పి వెళ్ళాను. నేను మమ్మీ వెళ్ళాను. మీ వయసు ఎంత ఫస్ట్ నేషనల్స్ ఆడే టైంకి? నాకు గుర్తు కూడా లేదండి, 8 ఏళ్ళు ఉంటాయేమో. లైక్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. నాకు వేగ్గా లైక్ ఐ కెన్ రిమెంబర్ సమ్ మెమరీస్ అనమాట. అందులో ఏంటంటే అనుకోకుండా నేను గెలవటం మొదలుపెట్టా. అసలు ఏమీ సీరియస్గా తీసుకొని నేను సడన్గా 5 out of 5 గెలిచాను అనమాట. తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ పడ్డారు, వాళ్ళతో ఓడిపోయాను. ఓడిపోయినాక నేను మమ్మీ లాస్ట్ డే క్లోజింగ్ సెరమనీకి వెళ్ళాము. ఐ డోంట్ నో ఆ టైంలో నాకు అది పెద్దగా అనిపించిందో రియల్గా అది పెద్దదో బట్ నాకు తెలియదు. ఇప్పటికీ ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్ అనమాట. ఒక ప్లేగ్రౌండ్లో, పెద్ద ప్లేగ్రౌండ్లో క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది, అందరం కూర్చుని ఉన్నాం, మేము చివరిలో ఉన్నాం. అండ్ గెలిచిన అమ్మాయికి ఒక రోలింగ్ ట్రోఫీ ఇచ్చారనమాట. సో ఆ ట్రోఫీ చూసినప్పుడు లైక్ యూనో ఐ ఫెల్ట్ ఐ వాంటెడ్ ఇట్. నాకు మా మమ్మీకి ఒకే టైంలో అనిపించింది ఇది గెలవాలి ఎలాగైనా అని చెప్పి. అప్పుడు we took it seriously. సాధారణంగా ఇప్పుడు పేరెంట్స్ 5 ఏళ్లకే పిల్లల్ని ప్రీ ప్రైమరీ అని పెట్టేస్తున్నారు కదా స్కూల్స్లో. ఆ టైంలో మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ దాదాపు మోర్ దెన్ 12 hours మిమ్మల్ని స్కూలు మరి వెళ్ళేవాళ్ళు కదా, ఎట్లాగా ప్రాక్టీస్ అయ్యింది? వన్స్ మేము డిసైడ్ అయినాక నేషనల్స్ ఇది గెలవాలి నెక్స్ట్ ఇయర్ అన్నాక
3 months బిఫోర్ స్టార్ట్ చేసాం ప్రాక్టీస్. లైక్ లెట్స్ సే డిసెంబర్లో టోర్నమెంట్ అంటే ఆగస్ట్, అప్పుడే నాకు కోచ్ సీరియస్గా కోచింగ్ స్టార్టెడ్. రామరాజు గారు, హూ ఈజ్ లైక్ మై కోచ్ సిన్స్ రేస్ దెన్. అకాడమీ. యా, హూ ఈజ్ మై కోచ్ సిన్స్ దెన్. హీ కేమ్ ఇన్ టు ద పిక్చర్. ఆయన లైక్ వేరే వాళ్ళు చెప్పడం వల్ల లైక్ హీ కేమ్ అండ్ హీ స్టార్టెడ్. అది కూడా ఫస్ట్ సీరియస్గానే స్టార్ట్ చేయలేదు, గేమ్స్ ప్రాక్టీస్ గేమ్స్ ఆడటానికి అన్నట్టు స్టార్ట్ చేసాం. బట్ ఇట్ సమ్హౌ వర్క్ సో వెల్. ఆయనకి ఏంటంటే చెస్ అంటే ఇంట్రెస్ట్ బాగా, చెస్ మీద లైక్ మేబీ నాకు చెప్పక ఒక 2 years ముందు హీ స్టార్టెడ్. సో ఆయనకి ఏంటంటే ఓన్లీ చెస్ అంటే ప్యాషన్ అండ్ లవ్. సో లైక్ నేర్పించేయాలి బాగా, నేను గెలిపించాలి అన్న దాంతో హీ వాజ్ వెరీ వెరీ సిన్సియర్. ఓకే. సో అలా మార్నింగ్ 6 కల్లా షార్ప్ వచ్చేసేవాళ్ళు అనమాట. ఆ 3 months ఆగస్ట్ టు డిసెంబర్ వి వర్క్ రియలీ హార్డ్. 3 months ఎలా అంటే రోజు 6కి వచ్చేవాళ్ళు. నాకేమో అప్పుడు కొంచెం కష్టం అనిపించేది చిన్నప్పుడు. అంత చంటి పిల్ల అయ్యుండి అసలు పొద్దున్న 6కి చెస్లో కూర్చోవాలంటే బాధ అనిపించలేదా? అంటే నేను అనుకున్న లేకవటం ప్రాబ్లం లేదు, వచ్చిన కానీ మళ్ళీ సీరియస్గా ఇప్పుడు వర్క్ చేయాలి. సో నాకున్నాయి కొన్ని ఇన్సిడెంట్స్. ఎలా అంటే నేను అనుకునేదాన్ని రోజు లేసి దండం పెట్టుకునేదాన్ని, దేవుడా ఇవాళ మా కోచ్ రాకపోతే కొబ్బరికాయ కొడతాను, లైక్ ఈ ఒక్కరోజు నాకు ఆఫ్ వస్తే బాగుండు అనుకునేదాన్ని. లైక్ ఓకే, ఐ వాజ్ వెరీ యంగ్, దాని వాల్యూ తెలిసేది కాదు. గెలవాలని ఉండేది బట్ కష్టంగానూ ఉండేది వర్క్. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. అండ్ Under-9 నేషనల్స్కి వి ప్రిపేర్డ్, వి వర్క్ రియలీ హార్డ్. వెళ్ళాము అండ్ అక్కడ హ్యాండ్స్ డౌన్ గెలిచాను. లైక్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ నేను లీడ్ చేసి గెలిచాను అనమాట టోర్నమెంట్. సో దెన్ వరల్డ్కి సెలెక్ట్ అయ్యాం. అండ్ మై పేరెంట్స్, నా కోచ్ అండ్ మీ ఆల్ ఆర్ మోటివేటెడ్ లైక్ ఇంకా నెక్స్ట్ అది గెలవాలని. సో అలా వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలని చెప్పి మా జర్నీ స్టార్ట్ అయింది. దట్స్ వేర్ ఇట్ ఆల్మోస్ట్ బికేమ్ క్లియర్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ప్రొఫెషన్. జనరల్గా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే మన అమ్మాయి డాక్టరో, ఇంజనీరో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్, సంబడి ఆఫ్ దట్ లెవెల్, జనరల్ వ్యూ ఆఫ్ థింకింగ్ అలా ఉంటుంది. అటువంటిది చెస్ అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ, ఇండియాలో మనకి తెలిసి భారతదేశంలో పెద్దగా పాపులర్ క్రీడ కాదు. అట్లాంటి చెస్లో పెట్టి దట్టు స్కూల్కి కూడా పంపించకుండా అమ్మాయి కెరీర్ ఏమవుతుంది, రేపొద్దున స్కూల్ లేకపోతే, కాలేజ్ లేకపోతే, అకాడమిక్ లేకపోతే అన్న భయం వాళ్ళకి ఎప్పుడు పేరెంట్స్ కలగలేదా? ఐ టెల్ మై పేరెంట్స్ నౌ ఆల్సో, ఫర్ దెమ్ ఇట్ వాజ్ ఈజీ బికాజ్ నేను బిగినింగ్లోనే ఎక్సెప్షనల్ రిజల్ట్స్ చూపించాను. సో లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలవటం కానీ, ఎక్కడికి వెళ్ళిన మెడల్స్ గెలవటం కానీ. సో దే అండర్స్టూడ్ నాకు ఒక కెరీర్ ఉందని చెస్లో, లైక్ వీ కెన్ గో అప్ టు గుడ్ లెవెల్ అని. సో అట్లీస్ట్ ఐ థింక్ మా పేరెంట్స్కి ఇట్ వాజ్ ఈజియర్ దాన్ మెనీ అదర్ పేరెంట్స్. లెట్స్ ఏ మిడిల్లో ఉండో అటు లైక్ లిటిల్ గుడ్ రిజల్ట్స్ బట్ నాట్ ఎక్సెప్షనల్ చూపించకపోతే దెన్ ఇట్స్ డిఫికల్ట్ ఏ కెరీర్ తీసుకోవాలనేది. సో ఐ షోడ్ ప్రిటీ గుడ్ రిజల్ట్స్ ఎంగేజ్లోనే. సో దట్స్ వై ఓకే, స్టిల్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్రేవ్ డెసిషన్ అట్ దట్. యా, like ఆ ఇయర్స్లో ఐ మీన్ వెన్ ఎవ్రీ వన్ అరౌండ్ ఇస్ జస్ట్ స్టడీయింగ్ అండ్ ఆల్, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ స్పోర్ట్స్కి ఇప్పుడున్నంత పాపులారిటీ అవ్వచ్చు, రెస్పెక్ట్ ఆర్ సపోర్ట్ అవ్వచ్చు అంత అయితే ఉండేది కాదు. అవును. నేను ఎక్కడి నుంచి వస్తున్నా సరే, టోర్నమెంట్ నుంచి వస్తున్నాను, ఎవరైనా ట్రావెల్ చేస్తాను, ఎవరిని అడిగారు అనుకోండి ఏం చేస్తాం అంటే ఇలా చేస్తా ఆడుతున్నాను. సో వాట్ యూ స్టడీ అనేవాళ్ళు. That was there always, but now it reduced like completely. Like now they understood the value anamata. Academic ga meer enta varaku chadavu? Around 7th 8th దగ్గర. యా, అక్కడ ఏమైందంటే నేను చిన్నప్పుడే యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడేదాన్ని, అక్కడ టైటిల్స్ గెలిచేదాన్ని. అండ్ విమెన్లో సెలెక్ట్ అయ్యాను. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఐ థింక్ మై ఫస్ట్ ఒలింపియాడ్ అనమాట విమెన్లో, నాట్ లైక్ కిడ్స్ సెక్షన్ అండ్ ఆల్. సో విమెన్లో అలానే ప్రాక్టీస్ కోసం మెన్ టోర్నమెంట్స్ ఎక్కువ ఆడేదాన్ని. సో ఇయర్ ఫుల్లీ యూస్ టు బి ప్యాక్డ్ అనమాట టోర్నమెంట్స్తో. సో నాకు ఇంకొక అసలు టైమే ఉండేది కాదు. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ టుక్ దిస్ డెసిషన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, బికాజ్ ఐ ఫీల్ బయట ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ గోయింగ్ టు స్కూల్ అండ్ దోస్ సబ్జెక్ట్స్ ఆర్ ఎడ్యుకేషన్ అంటారు. బట్ ఐ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ విచ్ ఎవర్ యూ చూస్, లైక్ బీ ఇట్ స్పోర్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఎనీ ప్రొఫెషన్. But if you dedicate yourself to it and if you're working hard, I feel that is also education అని చెప్పి. ఎంత మంచి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మీరు మాట్లాడుతున్నారంటే అది కమ్యూనికేషన్ ఎట్లా వచ్చింది మీకు? స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లో తెలుగు మాట్లాడతారు. సో హౌ ఇట్ హ్యాపెండ్? నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు, రకరకాల లైక్ తమిళ్, నాకు తమిళ్ కూడా లైక్ బాగా అర్థం చేసుకోగలను. అండ్ ఆల్ దిస్ బికాస్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అని అందరితో మాట్లాడేదాన్ని. సో ఇఫ్ ఇట్స్ ఎ మిస్టేక్
బిగినింగ్లో కొంచెం ఇన్ఫీరియర్గా అనిపించేది, అమ్మో నేను తప్పు మాట్లాడుతున్నాను నాకు రాదేమోనని. బట్ స్లోలీ ఐ అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఓన్లీ మాట్లాడితేనే యూ కెన్ లెర్న్ అని. దెన్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ లెర్నింగ్ ఇట్. అండ్ ఐ యూస్ టు లైక్ వాచ్ లాట్ ఆఫ్ మూవీస్, సీరియల్స్ అండ్ ఆల్. సో ఐ లెర్న్ లాంగ్వేజెస్ లైక్ దట్. సో నాది బుక్ నాలెడ్జ్ కన్నా యూ కెన్ సే లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్. కానీ ఈ ప్రాసెస్లో ఎప్పుడు స్కూలు పిల్లలు మిస్ అవ్వలేదు ఆటలు? ఎందుకంటే చెస్ ఇండోర్ గేమ్ కాబట్టి బయట ఆడుకోవడం సరదాగా అలాంటివి ఎప్పుడు మిస్ అవ్వలేదా? చాలా తక్కువ అండి. నేను అంతలాగా అయితే మిస్ అవ్వలేదు. ఓకే అనిపించేది బయట ఎవరైనా ఆడుకుంటున్నా, బయట అందరు ఫంక్షన్స్కి వెళ్తున్నా. ఐ వాజంట్ గోయింగ్ ఎనీవేర్, ఐ వాజ్ ఓన్లీ లైక్ డెడికేటెడ్ టు చెస్. కొంచెం అయితే అనిపించిందండి. బట్ ఐ నెవర్ రిగ్రెటెడ్ ఇట్ లైక్ ఎనీ పాయింట్ ఆఫ్ మై లైఫ్. ఈవెన్ చిన్నప్పుడైనా సరే నాకు ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి స్ట్రెస్ అనమాట. సో ఒక స్కూల్ గోయింగ్ కిడ్కి లైక్ లెట్స్ సే నేను ద సేమ్ kid is going there suddenly world championship low like first and second key, you are in second spot trying to be number 1, fighting for gold medal. That stress made a difference. సో దానివల్ల కొంచెం అర్థమైంది ఇదేదో చాలా టఫ్గా ఉంది, అంత ఈజీ కాదు, కొంచెం కష్టమేమో అని అనిపించింది. బట్ ఐఎమ్ ఆల్సో ఏ పర్సన్, నాకు చిన్నప్పటి నుంచి చేయలేకపోయినా ఎందుకు చేయలేను, సాధించగలనేమో అన్న ఒక నమ్మకమో లేకపోతే నా మీద నాకు నేను చెయ్యాలి, ఎందుకు చేయలేను, అది ఇష్టం ఉన్నా కష్టమైనా అసలు ఎందుకు చేయలేను అని చెప్పి కష్టపడతాం అయితే నాకు అలవాటు అండి. కష్టపడతాను, ఏదేం చేస్తాను. బట్ స్ట్రెస్ వాజ్ రియలీ డిఫికల్ట్. ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి సినిమాలు చూసేవాళ్ళ? సినిమాలు అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను మీకు. ఆ టైంలో నాకు వేరే ఏం లైఫ్ లేనప్పుడు అండి. సో ఐ క్రియేటెడ్ మై ఓన్ టైం పాస్ అనమాట. వేరే ఏం చేయగలను. సో ఐ యూస్ టు ఫైండ్ వేస్ టు వాచ్ సంథింగ్ లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేసి దెన్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour వాట్ ఎవర్ లైక్ ఇన్ టీవీ ఎదర్ బీట్ సీరియల్స్ ఆర్ మూవీస్ ఆర్ ఎనీథింగ్ ఒక 1 hour చూసేదాన్ని. సో ఆ టైంలో ఈవెన్ మా అక్కకు కూడా ఛాన్స్ ఉండేది కదా టీవీ పట్టుకుని. మా అక్కకేమో లైక్ యాక్చువల్లీ షీ యూస్ టు సీ స్పోర్ట్స్ అనమాట. అండ్ వీ ఆల్వేస్ క్వారల్డ్ లైక్ ఎందుకు తనకేమో స్పోర్ట్స్ చూడాలని ఉండేది, నేనే సీరియల్స్ చూస్తాను ఏదని. కంప్లీట్లీ ఆపోజిట్. ఐ ఆల్వేస్ వండర్ మేబీ తన స్పోర్ట్స్లో ఉండాల్సిందేమో, నేను ఎడ్యుకేషన్లో ఉండాల్సిందేమోనని. బికాస్ తనకు అంత ఇష్టం అనమాట స్పోర్ట్స్. నేను వన్స్ చెస్ అయిపోయినాక ఇంకా మళ్ళీ పట్టుకొని అయిపోయింది అమ్మాయి వాళ్ళకి, ఓకే లెట్స్ డూ సమ్ టైం పాస్ అమ్మాయి హాఫ్ అన్ అవర్ చూసేసి హ్యాపీగా పడుకునేదాన్ని. మీకు ఫస్ట్ నేషనల్ అవార్డు నాకు తెలిసి 7 ఏళ్ల ప్రాయం 8 ఏళ్ల ప్రాయంలో మేరీ ఆన్ గోమ్స్ అవార్డు వచ్చింది. అప్పుడు మీరు చెప్తున్నారు ఏంటంటే చాలా మట్టు గుర్తుండటం లేదని, కానీ మీ పేరెంట్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ ఏమైనా గుర్తుంటే చెప్తారా రియాక్షన్? మేరియన్ గోమ్స్ లైక్ తను షీ వన్ దట్ అండర్-9 ట్రోఫీ అనమాట. ఇందాక చెప్పాను కదా. సో ఆ అండర్-9కి వెళ్ళినప్పుడు తనకి ఆ ట్రోఫీ లైక్ రోలింగ్ ట్రోఫీ గెలిచిందనమాట. సో ఆ మూమెంట్ చూసినాక వీ వాంటెడ్ టు విన్ ద టైటిల్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఆ రోలింగ్ ట్రోఫీ కోసం మేము కష్టపడ్డాము, ఆడాము, గెలిచాము. బట్ ఏమైందంటే నా బ్యాడ్ లక్ ఆ ఇయర్ నుంచి దే స్టాప్ రోలింగ్ ట్రోఫీ అనమాట. సో ఐ డెంట్ గెట్ దట్ బ్యూటిఫుల్ ట్రోఫీ. నాకు అనిపించింది లైక్ అమ్మయ్య నేను గెలిచానని. సో ప్రైజ్ సెరమనీకి వెళ్ళంగానే ఆ ట్రోఫీ నాకు రాలేదు. అదేమని అడిగితే రోలింగ్ ట్రోఫీ ఇయర్ నుంచి ఆపేశారని చెప్పారనమాట. సో ఐ గాట్ నాకు ఒక చిన్న షీల్డ్ వచ్చింది. నాకు చాలా బాధేసింది అనమాట. నేను దానికోసం కదా కష్టపడ్డాను, నాకు ఎందుకు ఇది ఇచ్చారు అని చెప్పి. సో దట్ ఈస్ ద స్టోరీ అనమాట బిహైండ్ ఆ ట్రోఫీ అండ్. అంటే బిగినింగ్ స్టేజెస్లో మీరు తక్కువ డిఫీట్స్ చూసారా? మీరు ఇందాకలు అన్నారు కదా కంటిన్యూస్గా నాకు నేను ఎక్కువ విన్నింగే ఎక్కువ చూసాను తప్పేస్తే ఫెయిల్యూర్స్ తక్కువ ఉన్నాయి అనేసి. అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడేంత వరకు ఆ లెవెల్ వరకు వచ్చేంత వరకు మీ కెరియర్ ఎట్లా సాగింది? ఫెయిల్యూర్స్ లేవని చెప్పనండి, బట్ కంపారిటివ్లీ తక్కువ ఉన్నాయి. లెట్స్ సే ఫస్ట్ అండర్-9 నేషనల్స్ గెలిచానండి. తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్కి వర్క్ చేసాం, డైరెక్ట్గా అది ఆడినాక నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఎక్కడ వెళ్ళినా ఏదో ఒక మెడల్, గోల్డ్ మెడల్ లైక్ నేషనల్స్కి వెళ్ళవటం అన్నీ ఉండేవి అనమాట. సో నేను నా ఏజ్ గ్రూప్లో చిన్న లెవెల్ కాంపిటీషన్స్లో ఆడటం వల్ల నా ఏజ్ గ్రూప్ వరకు బాగానే ఉండేది, సక్సెస్ ఉండేది. సో దెన్ అలానే ఓపెన్ టోర్నమెంట్స్ ఆడినప్పుడు క్విక్గా వచ్చేస్తాయి అన్ని. విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ ఆర్ విమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్. నేను ఏజ్ ఆఫ్ 13 అప్పుడే నేను లైక్ విమెన్ సీనియర్ టీంలో సెలెక్ట్ అయ్యాను. సో అన్ని క్విక్గా వచ్చినాయి. ఐ వాంట్ సే ఫెయిల్యూర్స్ లేవని కాదు, ఉన్నాయి, బట్ సక్సెస్ ఎక్కువ ఉంది. అంత ఎక్కువ పర్సంటేజ్ సక్సెస్ చూసిన హారిక ఫెయిల్యూర్ రాగానే ఎలా ఫీల్ అయ్యేది? ఫెయిల్యూర్ అంటే అండి డిపెండ్స్ ఆన్ చూసే విధానం. లెట్స్ సే మేము ఫస్ట్ వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు
చాలా మంది ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్? వరల్డ్ స్పెయిన్, మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు అందరం వెళ్ళాం కదా ఇండియా నుంచి. అందరిలో ముగ్గురికి మెడల్స్ వచ్చినాయండి. అందులో నేను ఒకదాన్ని. సో నాది సిల్వర్ మెడల్. ఎలా అంటే లాస్ట్ రౌండ్ నేను గెలిస్తే గోల్డ్ డ్రా చేసి అది సిల్వర్ గెలిచాను. సో మాకు అది ఫెయిల్యూర్ కింద ఉండేది. అంటే గోల్డ్ రాలేదు కాబట్టి ఫెయిల్యూర్. సో మా కోచ్ కానీ మా పేరెంట్స్ కానీ వాళ్ళ దృష్టిలో ఫెయిల్యూర్. ఆ కప్ పట్టుకున్న ఫోటో వాళ్ళకి ఆనందం లేదు, నేను సిల్వర్ గెలిచాను, అయ్యో గోల్డ్ గెలవాల్సింది మిస్ అయ్యామే అని. సో మాకు ఆ టైంలో అది కూడా ఫెయిల్యూర్ అండి. బయట నుంచి చూసే వాళ్ళకి అది సక్సెస్ఫుల్గా అనిపించవచ్చు, బట్ ఇట్ వాజ్ ఫెయిల్యూర్ ఎట్ దట్ పాయింట్ ఫర్ అస్. సో అలా చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఉండేవి. బట్ మేజర్గా అంటే ఐ రిమెంబర్ సడన్గా అండర్-15 నేషనల్స్కి వెళ్ళాం. నాకు ఇయర్ కూడా గుర్తులేదు ఎగ్జాక్ట్గా. నేను చిన్నదాన్ని చాలా. అండర్-15 నేషనల్స్ ఓకే మేము చాలా కాన్ఫిడెంట్గా ఓకే బాగా ఆడేస్తుంది, ఇక్కడ కూడా వెళ్ళి గెలిచేద్దాం అన్నట్టు వెళ్ళాం. అండర్-15 నేషనల్కి వెళ్ళినాక ఓకే అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, లైక్ నేను కొన్ని ఇంపార్టెంట్ గేమ్స్ ఓడిపోయాను. లైక్ కంప్లీట్ ఫెయిల్యూర్ అనమాట. ఐ కెన్ సే దట్ వాజ్ మై ఫస్ట్ మేజర్ ఫెయిల్యూర్. అసలు మెడల్ అంటూ రాలేదు. మెడలే కాదు, అసలు నేను లిస్ట్లో కూడా నేను ఓడిపోతా ఉన్నాను అందరితో. సో అక్కడ అందరం షాక్ తిన్నాం. బికాజ్ అప్పటి వరకు గెలవటమే అలవాటు ఉన్న నాకు అట్లీస్ట్ ఏదో ఒక మెడల్, సిల్వర్ అవ్వనండి గోల్డ్ అవ్వనండి ఏదో ఒకటి గెలుచుకుని వచ్చే నేను సడన్గా ఏం గెలవలేదు. అండ్ వెరీ డిసప్పాయింటింగ్ అనిపించింది. మా పేరెంట్స్ బాధపడుతున్నారు చుట్టూ, లైక్ మా మామ్ బాగా అప్సెట్ అయిపోయింది, కోచ్ అప్సెట్ అయిపోయారు, లైక్ చాలా బాధగా ఉండేది. అండ్ నాకు బాగా గుర్తండి ఇది, నేను బాంబేలో ఒక చిన్న హోటల్లో ఉండి మేము ఆడుకుని వచ్చి అక్కడ ఉండేవాళ్ళం. అలా ఉన్నప్పుడు నాకు ఒకరోజు అర్థమయ్యేది కాదు, అంత బాధేది కనిపించేది చుట్టూ. వెళ్ళి ఒకరోజు పైకి వెళ్ళి డాబా మీద చూస్తే ఇంత కష్టంగా ఉంది, అసలు దూకేస్తే బెటర్ ఏమో అనుకునేదాన్ని అంత చిన్న ఏజ్లో. యూ కెన్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఐ యూస్ టు ఫీల్. నన్ను ఎవరు తిట్టేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు, నన్ను ఒక మాట అనేవాళ్ళు కాదు. సో నేను ఒక ఎమోషనల్ పర్సన్ వల్ల వాళ్ళందరూ చుట్టూ బాధపడుతుంటే నాకు తట్టుకోవటం కష్టమైంది. అండ్ ఫెయిల్యూర్ దట్ వాజ్ మై ఫస్ట్ కదా. సో ఐ డెంట్ అండర్స్టాండ్ ఎలా హ్యాండిల్ చేయాలని. దెన్ ఐ సో అండ్ ఐ థాట్ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది, ఇంకోసారి ట్రై చేసి చూద్దాంలే, అప్పుడు అలా ఇద్దామని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కాంగు పడుకుని ఆ తర్వాత నుంచి ఐ అండర్స్టూడ్ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో పాసిబుల్ అని. సో ఐ వోంట్ సే లైక్ నేను ఇప్పుడు ఇది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే దే కుడ్ బి పీపుల్. నేను చూశాను 10th క్లాస్లో ఎగ్జామ్స్ పోయినాయని చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు నేను అనుకుంటాను దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆ థాట్ రావటం రాంగ్ కాదు, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్. ఈవెన్ నేను చూసుకుంటే ఇప్పుడు నా సిచ్యువేషన్లో నేను ఒక పెద్ద టోర్నమెంట్కి వెళ్ళి అక్కడ గెలవలేదని నేను స్ట్రెస్ తీసుకున్నాను, ఫీల్ అయ్యాను, అప్సెట్ అయ్యాను. బట్ ఇప్పుడు చూస్తే అది చాలా చిన్న విషయం. దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఎవరు లైక్ బికాజ్ ఐ వాజ్ మోర్ ఇన్నర్ పర్సన్, నాకు అన్ని నా ఫీలింగ్స్ అని లోపల పెట్టుకుని ఉండేదాన్ని. సో నాకేమనిపించింది, అమ్మో ఇదేదో పెద్దగా ఫెయిల్ అయిపోయాను, అందరు ఫీల్ అవుతున్నారు, మా మమ్మీ వాళ్ళు చాలా డిసప్పాయింట్ చేశాను, అసలు ఏంటి ఎందుకు ఇలా అనేది ఆ టైంలో థాట్ వచ్చింది. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ టు గెట్ దిస్ థాట్. ఆ ప్రాసెస్ని మనకి ఇన్స్పిరేషన్గా తీసుకోగలిగితే దట్ కెన్ బి అ లైఫ్ టర్నింగ్ మూమెంట్. చెస్ కానీ ఏ స్పోర్ట్ అయినా ఇండియాలో ఎక్స్పెన్సివ్. అంటే మన లైఫ్ వదులుకొని రెగ్యులర్ లైఫ్, మన ఏదైతే నార్మల్ లైఫ్ అని జనాలు అనుకుంటున్నారో సొసైటీలో ఆ వదులుకుని దానికి డెడికేటెడ్గా ఉండడం ఒక పార్ట్ అయితే, రెండోది ఏంటంటే ఎక్స్పెండిచర్, ఫైనాన్సెస్, ఏ ట్రావెల్ చేయడం కానీ హోటల్స్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు బాంబేలో చిన్న రూమ్లో ఉన్నాం మేము అందరం అని. ఇది ఎట్లా మీరు మీట్ అయ్యేవాళ్ళు? ఈ ఎక్స్పెండిచర్ కానీ ఎలా తట్టుకోగలిగేవాళ్ళు ఈ కెపాసిటీకి? మా డాడీ ఎంత కష్టం ఉన్నా మా దాకా తెలియనిచ్చేవాళ్ళు కాదండి. ఇప్పటికీ నాకు ఫైనాన్షియల్ కండిషన్ కానీ సిచ్యువేషన్ ఏమి, మాకు ఇంకొక థాట్ కానీ లైక్ వెరీ సేఫ్ ఎన్విరాన్మెంట్లో పెంచారు. మాకు ఏం తెలియనిచ్చేవాళ్ళు కాదు. ఏదన్నా మా అమ్మగారు నాన్నగారు డిస్కస్ చేసుకుని. మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనా? యా, కైండ్ ఆఫ్. నాకు అసలు ఏముంది ఏంటి మా నాన్నగారు ఏంటి కూడా తెలిసేది కాదు. మాకు ఏం కావాలంటే అది ముందే వాళ్ళు అరేంజ్ చేయటం, మమ్మల్ని జాగ్రత్త చూసుకోవటం, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు రావటం, అందరు మనుషులను పెట్టడం, అలా లైక్ వాళ్ళకు వీలైనంత దాంట్లో లైక్ ఎప్పుడు తెలియనివ్వలేదు. నాకు బాగా గుర్తు, ఎప్పుడో జోక్గా అన్నారు మా నాన్నగారు, నేను ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడినప్పుడు స్పెయిన్కి వెళ్ళినప్పుడు 4 వచ్చేసారు, మా మమ్మీ, మా డాడీ, మా కోచ్ అండ్ నేను. సో నాకు ఒక్కదానికి ఫ్రీ ఎంట్రీ, మిగతా 3 మేము కట్టుకోవాలి. సో నాతో పాటే ఉండటానికి సేమ్ అఫీషియల్ హోటల్ లైక్ 5 స్టార్ హోటల్ తీసుకుని సేమ్ నాతో పాటు టికెట్ రూట్స్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 4-5 lakhs అయినాయి అప్పట్లో, 2000 దిస్ ఇస్. సో అప్పుడు మా డాడీ ఒక ప్లాట్ అమ్మేసి లైక్ వెరీ హ్యాపీలీ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ దేర్.
గోల్డ్ గెలిచేస్తున్నాం, మనం వెళ్తున్నాం అంత ఆనందంగా వచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ నుంచి ఎంత పాజిటివ్ అంటే మనం గెలిచేస్తున్నాం వెళ్ళి అనే అంత పాజిటివ్గా ఉండేవాళ్ళు. సో నాకు అసలు ఆ టైంలో ఏమీ తెలిసేది కాదు. ఫైనాన్షియల్లీ మా డాడీ ఎలా తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలిసేది కాదు. ఆయన కష్టపడి చేశారు, ఏం చేశారు, కానీ మాకు మాత్రం ఎప్పుడు ఆ కష్టం తెలియనిలా. ఇది నాకు పెద్ద అయినాక తెలిసిందనమాట. మా నాన్నగారికి ఏంటంటే లైక్ ఇండియాకి ఆడాలి, అది ఆడితే చాలు, దేశానికి ఆడితే చాలు అనే అంత ఆలోచన అనమాట. ఇంకేం ఆలోచించేవాళ్ళు కాదు. ఈ ఇండియాకి ఆడడం అన్నది వస్తే ఆ ప్యాషన్ అన్నమాట, మనకి పేట్రియాటిజం, జాతీయత భావం. అయితే మీరు మామూలుగా సరదాగా ఇంట్లోని ఫ్రెండ్స్ తోటో నాన్నతోటో మీ టీచర్ కోచ్ తోటో చెస్ ఆడడానికి బయట ఒక కాంపిటేటివ్ స్పిరిట్లోని ఒక టోర్నమెంట్లోనో ఒక మెడల్ గురించి ఆడడానికి ఆ డిఫరెన్స్ మీకు మెంటల్గా ఫీల్ అయ్యేవాళ్ళ? యా, డిఫరెన్స్ ఉండేది. ఒక నేను నార్మల్ టోర్నమెంట్ ఆడినప్పటికీ, నేను ఇండియా తరపున లేదా ఒక టీమ్ ఛాంపియన్షిప్లో ఇండియా తరపున ఆడినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇమాజిన్ లైక్ హోల్ టీమ్, లైక్ నలుగురు ఉంటామండి. సో ఒక బోర్డ్ రిజల్ట్ ఆల్సో మ్యాటర్స్, రైట్? ఒకవేళ నేను ఓడిపోతే ఇట్ కెన్ ఎఫెక్ట్ ద హోల్ టీమ్, హోల్ పీపుల్ అరౌండ్ అస్. సో ఆ డిఫరెన్స్, ఆ ప్రెషర్ అయితే ఎప్పుడూ నాకు ఉంటుంది. సో మేబీ దట్స్ వై నేను నార్మల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్గానే ఆడతాను. సో మేబీ కొంచెం ఎక్కువే వర్క్ చేస్తాను ఈవెన్ బిఫోర్ ద గేమ్, డ్యూరింగ్ దోస్ టైమ్స్. అదొక పాజిటివ్గానే కానీ నెగిటివ్గా అయితే నాకు ఎప్పుడు ఇంపాక్ట్ అవ్వలేదు. అలా జాగ్రత్తగా ఉంటాం. ఈవెన్ ఇండివిజువల్ టోర్నమెంట్స్ అయినా వరల్డ్ ఛాంపియన్షిప్కి వాటికి ఆడాను. ఈవెన్ అప్పుడు కూడా ఐ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఎందుకంటే అందరూ ఓకే, విష్ యూ గుడ్ లక్ ఫ్రమ్ ఇండియా, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, అది తన మెసేజ్ పంపించినప్పుడు నాకు అర్థమవుతుంది ఆ సీరియస్నెస్ అయితే డెఫినెట్గా అర్థమవుతుంది, ఆ డిఫరెన్స్ ఉంటుంది. అలానే మేము రెస్పాన్సిబుల్గా మేము ట్రై చేస్తాము, కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు గెలవలేము, బట్ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ డెఫినెట్గా ఆ చేంజ్ అయితే ఉంటుంది. ఒక నార్మల్ టోర్నమెంట్లో ఆడిన దానికి ఒక ఇంపార్టెంట్ టోర్నమెంట్లో ఇండియా తరపున ఆడిన దానికి రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎవరితో ఆడడం జరిగింది మీకు గుర్తుందా? టాన్ జోంగి అని చైనా నుంచి, తను గోల్డ్ గెలిచింది. అండ్ ముజేచుక్ ఆనా అని యుక్రెయిన్ నుంచి అనమాట. సో దిస్ ఈజ్ ఇన్ బ్యాక్ 2000లో అండి. తీరా చూస్తే 2017లో సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్కి వెళ్ళిన వాళ్ళలో మేము ముగ్గురమే ఉన్నాం. నా ఏజ్ గ్రూప్ వాజ్ ప్రిటీ స్ట్రాంగ్ అనమాట. సో ఆల్వేస్ ఒక టఫ్ కాంపిటీషన్ ఉంటే అందరూ గ్రూప్గా డెవలప్ అవ్వచ్చు. దే ఆర్ మై ఫస్ట్ కంటెండర్స్ అండ్ లైక్ ఫ్రమ్ మై స్పెషల్లీ ఆనా ముజేచుక్. మేము ఒకే టోర్నమెంట్స్లో ఆడి పైకి వచ్చిన వాళ్ళం. లైక్ ఇప్పుడు టాప్లో ఉన్న, ఇప్పుడైనా ఎక్కువ టోర్నమెంట్లో ఒకళ్ళు ఆడతాం. సో దే ఆర్ మై ఫస్ట్ కంటెండర్. ఎప్పుడైనా ఈ గేమ్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు ఎవరితోనైనా ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేశారా ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో? యా, ఇప్పుడు లైక్ అందరితో అండి. లైక్ నాకు బాగా పేరుంది, నేను వెళ్ళి కదిలించుకుని మరి ఫ్రెండ్షిప్ చేస్తాను. సో డెఫినెట్గా ఐ మీన్ గుడ్ టర్మ్స్ విత్ నేను ఆడే వాళ్ళందరితో కూడా. లైక్ ఐ కమ్యూనికేట్ విత్ దెమ్ అ లాట్. ఏదన్నా ఉంటే మెసేజ్ చేస్తాను, ఆర్ యూ ఫైన్, లైక్ అంత బాగానే ఉందా అని చెప్పి. క్లోజ్ ఫ్రెండ్షిప్, రోజు మాట్లాడుతున్నానని కాదు, బట్ గుడ్ ఫ్రెండ్షిప్. అందరూ ఏం చేస్తున్నారు, ఏంటి చెక్ చేసుకుంటూ ఉంటాను, బాగానే ఉన్నారు లేదా అని. మినిమం లైక్ ఎవ్రీ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో బాగా మాట్లాడతాం, స్టార్టింగ్ అండ్ ఎండింగ్, లైక్ యూనో అలా అందరితో గుడ్ ఈక్వేషన్ ఉందండి. లైక్ లెట్స్ సే ఈవెన్ నా మ్యారేజ్కి లైక్ ఫారెన్ నుంచి చాలా మంది ప్లేయర్స్ వచ్చారా? యా, సో లైక్ ఐ వోంట్ సే బెస్ట్ ఫ్రెండ్స్ అని కాదు, గుడ్ ఫ్రెండ్స్. టోర్నమెంట్స్కి వెళ్ళేటప్పుడు మీ నానమ్మ గారు మీతో వచ్చేవారని విన్నాం. నానమ్మ? అమ్మమ్మ గారు. అయితే ఆవిడ మీతో ఉన్నప్పుడు ఏమన్నా అడ్వైజులు ఇచ్చేవారా? మెయిన్ రీజన్ మా అమ్మమ్మ నాకు ఎక్కువ కంఫర్టబుల్ ఎందుకు అనిపించిందంటే, పేరెంట్స్తో వెళ్ళినప్పుడు ఒక డిఫరెన్స్ తెలిసేది. లైక్ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఫేస్లో వాళ్ళకు అప్సెట్ అయ్యారనో, గేమ్ పోతే ఒక ఫీలింగ్ నాకు అర్థమైపోయేది. లైక్ నేను గుడ్ అబ్జర్వింగ్ అనమాట, నాకు వెంటనే అర్థమైపోతుంది ఓకే వీళ్ళు అప్సెట్ అయ్యారని. బట్ మా అమ్మమ్మని ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు ఏమీ తెలియదు, లైక్ చెస్ ఏంటి ఇంకేం తెలియదు పాపం. ఓన్లీ ఫుడ్ వండి పెట్టాలి, బాగా టేస్టీగా వండి పెట్టాలి, పాపం టయానికి పెట్టాలని. లిటరల్లీ మా అమ్మమ్మ నన్ను ఎలా చూసుకుంటారని టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు ఒక ప్లగ్ పాయింట్లో నుంచి లైక్ అడాప్టర్ కూడా తీయటం నాకు తెలియదు. అన్నీ అమ్మ ఇచ్చేనా, ఇదేముంది చాలా చిన్న పని, అంత కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఓకే, పేరెంట్స్ అంటే ఫస్ట్ ఎడతారు కదా, నువ్వు లేసి నేర్చుకో, ఇది కూడా మేము చేయాలని. లైక్ దే విల్ ట్రై టు అంటే చాలా గారం చేస్తారు. యా, పేరెంట్స్ దే ట్రై టు టీచ్.
ఇది తప్పు ఇలా ఉండాలని. బట్ అమ్మమ్మ గారం ఉంటుంది కాబట్టి హ్యూజ్ డిఫరెన్స్ ఉండేదన్నమాట. అమ్మమ్మతో వెళ్ళినప్పుడు ఆ కంఫర్ట్ ఉండేది. చెస్ గురించి తెలిసేది కాదు. సో తనలో ఆ చెస్ రిజల్ట్ స్ట్రెస్ కనిపించేది కాదు. చెస్ తప్పిస్తే అన్ని మాట్లాడేవారు అనుకుంటా. యా ఆ గేమ్ అయిపోయినాక వచ్చినాక తిన్నామా, హ్యాపీగా ఏదైనా చూసామా, పడుకున్నామా. సో అది మోర్ రిలాక్సింగ్ అనిపించేది. ఎలాంటి ఫుడ్ లైక్ చేసేది హారిక? ఇంటి ఫుడ్, ఇండియన్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా నాకు మా ఫ్రెండ్స్ కూడా ఏడిపిస్తారనమాట. ఎనీ కంట్రీకి వెళ్ళిన ఫస్ట్ డేనే అంటాను ఒక ఇండియన్ రెస్టారెంట్ వెతుక్కుందాం అని. వాళ్ళు నవ్వుతారు అనమాట, ఇప్పుడే కదా ఇండియా నుంచి వచ్చింది కొన్ని రోజుల తర్వాత అని. సో నాకు ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ ఫుడ్ అండ్ హోమ్ ఫుడ్ ఐ లవ్ ద మోస్ట్. సో మా అమ్మమ్మ కూడా లైక్ వండి పెట్టడం టోర్నమెంట్ అప్పుడు రాగానే లైక్ టేస్టీగా ఏదన్నా చేసి పెడతాం, అలా అలవాటు అనమాట. ఇప్పుడు మనకి చెస్లో పేర్లు వినంగానే కోనేరు హంపి, విశ్వనాథన్ ఆనంద్ గారు మనకి భారతదేశానికి సంబంధించి వాళ్ళ తర్వాత వచ్చిన నెక్స్ట్ జనరేషన్ స్పోర్ట్స్ ఉమెన్ మీరు. వాళ్ళ స్ఫూర్తి మీలోనే ఏమైనా ఉందా? వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్? నేను చెస్లో వచ్చినప్పటికీ ఆనంద్ గారు వి నో లైక్ ఆయన ఒక చెస్ అనేది ఇండియాకి తీసుకొచ్చింది ఆయనకి లైక్ ఐ థింక్ ఫస్ట్ అవార్డ్స్ ఆల్ లైక్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఆయనకే వచ్చినాయి. అంత లైక్ హైయెస్ట్గా ఆయన లైక్ అచీవ్ చేశారు. చెస్ అనేది ఒక కెరీర్ అని చెప్పి ప్రూవ్ చేశారు. సో వి ఆల్వేస్ నో. హంపీకి నాకు వచ్చేసి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. సో ఐ నో లైక్ నేను చెస్లోకి వచ్చేసరికి తను అండర్-10 వరల్డ్ ఛాంపియన్ అయింది. సో వీ నో దెమ్ వెల్. లైక్ పేపర్లో వచ్చేది హరికృష్ణ హంపి ఇలా గెలిచారు అని చెప్పి లైక్ ఐడియా అయితే ఉండేది. లైక్ ఇలా ఈ టోర్నమెంట్లు గెలుస్తున్నారు అండ్ ఆల్ దట్. అండ్ స్లోగా దెన్ వి స్టార్టెడ్ బిల్డింగ్ అప్ లైక్ అ హెల్తీ కాంపిటీషన్. బికాజ్ ఇప్పుడు కూడా చూసుకుంటే వి ప్లే మోస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్స్ సేమ్ టోర్నమెంట్స్ ఆడతాం అనమాట. మీరిద్దరు కలిసి ఆడడం జరిగిందా ఎప్పుడైనా? యా చాలాసార్లు లైక్ ఇండియన్ టీమ్కి ఆడాం చాలాసార్లు. సో అలా ఒక హెల్తీ కాంపిటీషన్ డెవలప్ అయింది. ఆ టైంలో ఎప్పుడైనా అడ్వైజులు తీసుకోవడం, సరదాగా ఫోన్లో మాట్లాడడం, టోర్నమెంట్ అప్పుడు కానీ టోర్నమెంట్ తర్వాత కానీ ఎప్పుడైనా జరిగిందా? యా సరదాగా మాట్లాడతామండి, బట్ చెస్ గురించి చాలా తక్కువ ఉంటుంది. యా జనరల్ థింగ్స్, అదర్ థింగ్స్ వి స్పీక్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు మేమిద్దరమే ఇండియన్స్ ఉంటాం, నో వన్ ఎల్స్. అండ్ ట్రావెలింగ్ అలోన్ ఆల్సో ఈ మధ్య. సో డెఫినెట్గా మేమిద్దరమే ఇండియా వాళ్ళం ఉన్నాము అన్న ఉంటుంది. బట్ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే టైంకి ఎవరి రొటీన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం. మళ్ళీ టోర్నమెంట్ ఎండ్ అయినాక మళ్ళీ నార్మల్గా. యా చైనీస్ చెస్ చాలా బాగా ఆడతారు, అట్లాగే రష్యన్స్ మనకి ప్రపంచంలో. సో ఎవరన్నా అలాంటి అంటే చాలా టఫ్ బాబోయ్ చంపేస్తోంది అన్న ఫీలింగ్ కలిగిందా ఎవరితోనన్నా మీకు? జనరల్గా నాకైతే ఎప్పుడు ఒక పర్సన్ చూస్తే అలా అనిపించలేదు. బట్ ఓవరాల్ చూసుకుంటే చైనీస్కి ఆ కిల్లింగ్ ఇన్స్టెంట్ ఎక్కువ ఉంటుందండి. లైక్ ఇండియన్స్ బై జనరల్లీ ఆల్సో వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది, సాఫ్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు చెప్పింది, వాళ్ళకి గోల్డ్ మెడల్ తప్పించి ఇంకేం మెడల్ వచ్చినా కెరీర్ ఉండదు. లైక్ ఫర్ దెమ్ గోల్డ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ అనమాట. వాళ్ళకి వేరే ఏ ఆలోచనలు ఉండవు, గోల్డ్ గెలిచామా లేదా. సో అంబిషన్ హై ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రిజల్ట్స్ కూడా సమ్వేర్ ఎట్ సమ్ పాయింట్ అక్కడికి రీచ్ అవుతారు. సో దేర్ కిల్లింగ్ ఇన్స్టెంట్ ఈజ్ మచ్ హయ్యర్. అండ్ అలానే రష్యన్స్ కూడా చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ కానీ ఏదైనా సరే కిల్లింగ్ ఇన్స్టెంట్ ఈజ్ మోర్ కంపారిటివ్లీ. బట్ చైనా ఐ థింక్ హైయెస్ట్. ఇండియన్స్ అనేది కొంచెం సాఫ్ట్ యాటిట్యూడ్ ఉంటుంది గేమ్ వైజ్. సో మనకు కూడా కిల్లర్ ఇన్స్టింక్ట్తో ముందుకు వెళ్ళాలి అనేసి, ఇట్ ఈస్ రాంగ్ టు హ్యావ్ ఏ సాఫ్ట్ యాటిట్యూడ్ అంటే ఫైనల్లీ అక్కడ రిజల్ట్ ఇంపార్టెంట్ మాకు చూసేవాళ్ళు. రాంగ్ అని అనకూడదండి. మనం ఏం చేయాలంటే మన నేచర్లోనే ఉన్నంతలో దాన్ని ఎలా మనం బెస్ట్ చేసుకోవాలి. మన నేచర్ లైక్ ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఓన్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇద్దరు ఇండివిజువల్స్ కూడా ఒకలాగా ఉండరు. సో దే హ్యావ్ దర్ ఓన్ ఇంపార్టెన్స్ అనమాట. అలాంటప్పుడు యాజ్ అ జనరల్ లైక్ కంట్రీ వైజ్ అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు యూ కాంట్ సే ఇది రాంగ్ అనో అది రైట్ అనో మనం అనలేమండి. మనం ఏం చేయగలం అంటే వాళ్ళల్లో మంచి తీసుకుని ఎంతో కొంత నేర్చుకుని మన ఎక్స్పీరియన్సెస్తో వాటిని మలుచుకోవటం తప్పించి ఇది తప్పు ఇది రైట్ అనేది అయితే లేదు. అండ్ లెట్స్ సే మనకు డిఫరెన్స్ ఎలా వస్తుందంటే మనం ఇక్కడ చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి ఓన్గా పైకి వచ్చి ఒక ఒలింపిక్ మెడల్ అనేది వచ్చింది అనుకోండి, ఒక బ్రాంజ్ వచ్చే టైంకి ఎమోషనల్లీ చాలా డ్రైన్ అయిపోతాం. ఓకే ఎలా ఎగ్జాస్ట్ అవుతామంటే ఓకే ఒక సెటిల్ అయిపోయిన భావన వచ్చేస్తున్నాం. అట్లీస్ట్ ఆ బ్రాంజ్కి అంత కష్టపడిపోతాం. సో ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. సో డ్యూరింగ్ టోర్నమెంట్స్ ఎండ్ దాకా
ఒకే ఎమోషనల్ లెవెల్ మెయింటైన్ అవ్వాలి. ఇలా డ్రాప్ అవుతా లైక్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ నాకు అనిపించింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో. ఈవెన్ నాకు వరల్డ్ ఛాంపియన్షిప్లో 3 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. సో ద డిఫరెన్స్ అండ్ ఎమోషనల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. చైనీస్కి ఏంటంటే వాళ్ళకి గోల్డ్ సిల్వర్ వచ్చినా ఎక్కువ పట్టించుకోరు. అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవి కనిపించవు. సో ఆ ఇంపార్టెన్స్ రాదు ఎనీవే, ఈవెన్ సిల్వర్ వచ్చినా బ్రాంజ్ వచ్చినా. సో వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది ఉండదు. సో దే విల్ బీ ఇంకా ఆ టోర్నమెంట్ మోడ్లోనే ఉండి లైక్ గోల్డ్ వచ్చేదాకా మనశ్శాంతి ఉండదు. ఇండియన్స్కి ఏంటంటే వాళ్ళకి ఆబ్వియస్లీ ఈవెన్ బ్రాంజ్ వచ్చినా పోవటానికి ఏం లేదని ట్రై చేస్తాం. ట్రై చేసినా కూడా పోవటానికి ఏం లేదన్న థాటే సమ్వేర్ చేంజెస్ ద యాటిట్యూడ్, ఆ టోర్నమెంట్ యాటిట్యూడ్. ఇది నేను ఎన్నోసార్లు నాకు ఫీల్ అయ్యాను. అండ్ ఆల్సో లైక్ చూసినప్పుడు చుట్టూ ఓకే మేబీ అందుకనే మనకి ఎక్కువ బ్రాంజ్ మెడల్స్ వస్తాయేమో అన్న ఒక భావన కలిగింది. సో డెఫినెట్గా యాటిట్యూడ్ అనేది నేచర్ని మనం చేంజ్ చేయలేం. బట్ మన వీలైనంత వరకు ఏమేమి పాయింట్స్ వల్ల మనం తగ్గుతున్నామో చూసుకుని ఆ ఆస్పెక్ట్లో ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అండి. 2011లో అనుకుంటాను కదా మీకు గ్రాండ్ మాస్టర్ టైటిల్ వచ్చింది. టైటిల్ వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే టైటిల్ వచ్చేంత వరకు స్ట్రగుల్ ఒక విధంగా ఉంటుంది, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా టఫ్ జాబ్. ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? విమెన్ గ్రాండ్ మాస్టర్ అనేది వేరు, గ్రాండ్ మాస్టర్ టైటిల్ కంప్లీట్లీ వేరు అనమాట. లెట్స్ విమెన్ గ్రాండ్ మాస్టర్కి ఒక 2300 రేటింగ్ ఉండాలంటే గ్రాండ్ మాస్టర్ టైటిల్కి ఒక 2500 రేటింగ్ ఉండాలన్నమాట. డిఫరెన్స్ ఉంది, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో విమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ వచ్చేసి నాకు 2003లోనే వచ్చేసింది, చాలా చిన్న ఏజ్లో. గ్రాండ్ మాస్టర్ కూడా నాకు చాలా తొందరగా రావాల్సి ఉంది. బట్ సమ్హౌ ఎప్పుడు ఒక లాస్ట్ మూమెంట్లోనో లేకపోతే రావాల్సిన పాయింట్స్ రాకో అలా చాలా ఇయర్స్ వేస్ట్ అయినాయి ఆ టైటిల్ రావటానికి. అది సమ్వేర్ బికాజ్ నేను దాని గురించి ఎక్కువ పరితపించడం వల్ల అది స్లో అవుతా ఉంది. లైక్ రావాల్సిన లాస్ట్ మూమెంట్లో రాకపోవటమో, రావాల్సిన క్రూషియల్ గేమ్ పోవటమో, మేబీ నేను ప్రెషర్ తీసుకోవటమో. దెన్ ఒక టైంలో నేను వదిలేసాను, నాకు స్టాండ్ పెరిగినప్పుడు అదే వచ్చేస్తుంది, సో నేను థింక్ చేయకూడదని. అలాంటి ఒక టైంలో 2011లో వచ్చేసింది. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు 10-11లో ఫాస్ట్గా నామ్స్ వచ్చేసి టైటిల్ వచ్చేసింది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిలీఫ్ అనమాట. నాకు తెలుసు ఆ స్టాండర్డ్ ఉందని, ఆ రేటింగ్ వచ్చిందని, బట్ కొంచెం టైం పట్టింది అది గెలవటానికి. సో ఇప్పుడు ఇండియాలో గ్రాండ్ మాస్టర్స్ అనేది లైక్ విమెన్లో మెన్ గ్రాండ్ మాస్టర్ అయిన వాళ్ళు ఇద్దరమే ఉన్నాం, నేను హంపి. సో మెనీ పీపుల్ వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు విమెన్ గ్రాండ్ మాస్టర్కి గ్రాండ్ మాస్టర్ టైటిల్కి డిఫరెన్స్ ఏంటని. అండ్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది మేబీ ఈవెన్ వరల్డ్లో ఒక 35 మెంబర్స్ కూడా ఉంటుంది విమెన్కి, అంతే. సో ఆ డిఫరెన్స్ ఉంది. ఆ టైటిల్కి వెళ్ళినప్పుడు చాలా చాలా ఆనందం వేసింది, ఒక రిలీఫ్ అనమాట. ఒక సిచ్యువేషన్లో టాప్ 9లో ఉన్నారు మీరు వరల్డ్లో, తర్వాత టాప్ 5లోకి వెళ్ళిపోయారు. ఆ టాప్ 5 నుంచి ఇప్పుడు 1కి రావాలంటే ప్రజెంట్ 5th ర్యాంకర్ కదా మీరు? ప్రెజెంట్ 10th అండి. 10th ర్యాంకర్. ఓకే, ఈ 10th నుంచి 1కి వెళ్ళాలంటే చాలా కష్టమైన ప్రాసెస్ అది. సో దాన్ని ఎట్లా అధిగమించాలని చూస్తున్నారు? యా, నా బెస్ట్ వచ్చేసి 5th అండి. అండ్ రైట్ నౌ 10thలో ఉన్నాను. ఈక్వల్ అందరం కాంపీట్ అవుతాం అన్ని టోర్నమెంట్స్లో. బట్ మేజర్ డిఫరెన్స్ 1కి అదర్ పీపుల్ ఇన్ టాప్ 10 వచ్చేసి మెంటల్ టఫ్నెస్ అండ్ మెంటలీ స్ట్రాంగ్ ఉంటాం. టోర్నమెంట్ కాన్ఫిడెన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే అందరికీ ఏదో ఒకటి గేమ్లో ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్ట్రాంగ్ పాయింట్స్ వీక్ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాటన్నిటికన్నా మేజర్ డిఫరెన్స్ వచ్చేది కాన్ఫిడెన్స్ అండ్ మెంటల్ టఫ్నెస్. సో అది డెఫినెట్గా లైక్ నా స్ట్రాంగ్ పాయింట్ కాదు. నేను యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, నేను ఎమోషనల్లీ లైక్ ఈవెన్ టోర్నమెంట్లో అయినా తొందరగా నేను ఎమోషన్స్ డ్రైన్ అయిపోతాయి. ఐఎమ్ నాట్ లైక్ సూపర్ సాలిడ్ స్ట్రాంగ్ పర్సన్ దేర్. సో అది నేను డెఫినెట్గా ఐ హ్యావ్ టు ఇంప్రూవ్. అండ్ అలానే రేటింగ్ కూడా వరల్డ్ నెంబర్ 1కి నాకు అరౌండ్ 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ లాంగ్ జర్నీ ఫర్ షూర్. ఈవెన్ టైం తీసుకున్నా నాకు నమ్మకం ఉంది వెళ్ళగలను, రీచ్ అవ్వగలను అని చెప్పి. ఈ సామాన్యులకి చెస్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో చెస్ ప్లేయర్స్కి కూడా మంచి ఎంకరేజ్ చేసి వాళ్ళని తగినంత వాళ్ళకి సదుపాయాలు కల్పించడం కానీ, ఫైనాన్స్గా హెల్ప్ చేయడం కానీ, ఆర్థికంగా ఇందులోని గవర్నమెంట్లు ఎంతవరకు సక్సీడ్ అయ్యాయి అంటారు? మనకి సిస్టమ్ గ్రాస్ రూట్స్ నుంచి లేదండి. లైక్ లెట్స్ సే చైనాని తీసుకుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారు ఆ కిడ్ది.
సో వాళ్ళే ఇంకా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మోస్ట్లీ లైక్ ఇఫ్ యూ అగ్రీ లైక్ క్లబ్స్ అని చెప్పి ఈ వాళ్ళే తీసుకుని వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి లైక్ కంప్లీట్ దే ఓన్ దట్ పర్సన్ అనమాట. మనకి ఆ సిస్టమ్ లేదు. సో గ్రాస్ రూట్స్ నుంచి వచ్చేటప్పటికి ఎక్కువ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు మీరు లైక్ సక్సెస్ఫుల్ అయిన ఎవరిని చూసుకున్నా ఫస్ట్ నుంచి ఎవరికి ఆ సపోర్ట్ ఉండదండి. ఓన్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ అండ్ లైక్ లవ్ ఫర్ ద గేమ్ అక్కడ దాకా తీసుకొస్తుంది. బట్ మన ఇండియాలో ఏంటంటే సక్సెస్ అయినాక దే గెట్ ప్రిటీ గుడ్ సపోర్ట్. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సక్సెస్ అయిన తర్వాత ల్యాండ్లు ఇచ్చేస్తారు, క్రోర్స్ ఆఫ్ మనీ ఇచ్చేస్తారు, మీరు అంబాసిడర్స్గా చాలా కంపెనీస్ కార్పొరేట్స్ ముందుకు వస్తాయి. కానీ అది సక్సెస్కి అయిన తర్వాత ఇచ్చే కన్నా సక్సెస్ అవ్వడానికి అది ఇస్తే గనక చాలా సదుపాయంగా ప్లేయర్స్ ఇంకా కొన్ని వేల మంది పుట్టుకొస్తారేమో మీ భారతదేశం నుంచి అనిపిస్తుంది. మీరు దాంతో ఏకీభవిస్తారా? తప్పకుండా అండి. నేను నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ టైంలో సపోర్ట్ ఉన్నా లేకపోయినా నా యాటిట్యూడ్ గేమ్కి కానీ ఏది మారదు. నా వర్క్ నాకు జరిగిపోతూ ఉంటుంది, నా ప్రొఫెషన్ నా కెరీర్ నాకు ఉంటుంది, మేజర్ డిఫరెన్స్ రాదు. బట్ గ్రాస్ రూట్స్ పీపుల్కి కనుక సపోర్ట్ చేయగలిగితే మోర్ అండ్ మోర్ పీపుల్ ఇంకా వేల మంది హారిక పుట్టుకొస్తారు. అంటే నాకు చాలా బాధ వేస్తుంది కొన్నిసార్లు చూసినప్పుడు. ఇమ్మెన్స్ టాలెంట్ ఉంటుంది బట్ వాళ్ళకి లైక్ చేయగలిగే అంత స్తోమత ఉండకపోవచ్చు, ఎక్కువ కష్టం అవ్వచ్చు, దానివల్ల ఆగిపోయి ఉండొచ్చు. సో అలా ఎంతోమంది ఉన్నారు మన దేశంలో. లైక్ అలాంటి వాళ్ళకి కనుక చేయగలిగితే ఐ థింక్ మెడల్స్ అనేది మనకి ఈవెన్ ఈజియర్గా రావాలి. ఓకే, ఒక అర్జున్ అవార్డు, పద్మశ్రీ రెండు చాలా చిన్న వయసులో మీరు తీసుకున్నారు. ఈ అవార్డ్స్ వచ్చిన తర్వాత హౌ డూ యూ ఫీల్ లైక్? అంటే ఎవ్రీబడి ఫీల్స్ మనకి అందరూ సంతోషంగానే ఉంటుంది, కానీ అవార్డు తర్వాత మన బాధ్యత పెరిగింది, ఇంకా టోర్నమెంట్స్ గెలవాలి, అదొక ప్రెషర్గా ఫీల్ అవుతారా మీరు ఎప్పుడన్నాను? లేదండి, ప్రెషర్ అయితే కాదు. ఎందుకంటే లైక్ నాకు అర్జున్ అవార్డ్ వచ్చింది 2008 అనౌన్స్డ్. సో అప్పుడు లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, నేను గెలుస్తూ ఉన్నాను, అవార్డు వచ్చింది. నేను ఇంకా తీసుకోవటానికి కూడా వెళ్ళలేకపోయాను. మా పేరెంట్స్ అండ్ సిస్టర్ వెళ్ళి తీసుకున్నారనమాట. నేను వేరే వరల్డ్ ఛాంపియన్షిప్లో బిజీగా ఉన్నాను. అప్పుడు తెలియలేదు అంత డిఫరెన్స్. అండ్ పద్మశ్రీ వచ్చినప్పుడు నేను వెళ్ళానండి. నేను ఓన్గా వెళ్ళి తీసుకున్నప్పుడు యాక్చువల్లీ నాకు ఇంకా ముందే రావాల్సింది, నేను చాలా లేట్ అయిపోయింది, నేను ఇంకా ముందే అచీవ్ చేయాల్సింది అన్న నాకు ఫీలింగ్ ఉండేది. బట్ నేను పద్మశ్రీ అవార్డు తీసుకునేటానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. లైక్ సోషలైజింగ్ వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి, హలో అమ్మ, నువ్వు ఎవరి కోసం వచ్చావు, మీ మమ్మీ డాడీ కోసం ఎవరైనా అవార్డు తీసుకోవటానికి వచ్చావు అని అడిగారండి. అప్పుడు నాకు అనిపించింది మేబీ నేను అనుకున్నట్టు లేట్ అవ్వలేదేమో, మేబీ యాక్చువల్గా నాకు చిన్న వయసులో వచ్చిందేమోనని ఆ క్షణం నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ బట్ జనరల్గా అయితే నేను లేట్ అయిపోయింది, ఇంకా ముందే రావాల్సింది అనుకున్నా. బట్ అందరూ అలా మాట్లాడటం చూసి అందరూ చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు లైక్ అమ్మమ్మల తాత ఏజ్లో ఉన్న వాళ్ళు వచ్చి మెల్లగా లైక్ ఆ మాట్లాడంటే ఓకే మేబీ నాకు చిన్న వయసులో వచ్చిందేమో అన్న ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది. పద్మశ్రీ వరకు హారిక లైఫ్ ఒకటి, పేరెంట్స్, అమ్మమ్మ వండి పెట్టడం, అక్క ఇన్స్పిరేషను, గురువు గారి కోచింగ్ అంతా. పెళ్ళి అయిన తర్వాత హారిక ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? ఎందుకంటే ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పెళ్లి వల్ల నేను కొంచెం లాగ్ అయ్యాను, వెనకబడ్డాను ప్రాక్టీస్లోని అని చెప్పేసి. ఈజ్ ఇట్ ట్రూ? లేదండి, నా స్టేట్మెంట్ ఏంటంటే పెళ్ళైన ఇయర్ 2018లో లైక్ నా మ్యారేజ్ ఫిక్స్ అయిన జనవరి అండ్ పెళ్లి డేట్ వచ్చేసి ఆగస్ట్. మా పేరెంట్స్కి ఏంటంటే ఇది లాస్ట్ పెళ్ళి హౌస్లో అండ్ లైక్ నాకు ఏ రోజు నేను ఏ ఫంక్షన్ చేసుకోలేదు. సో నాకు లైక్ ప్రాపర్గా అన్ని ఫంక్షన్స్ చేసి పెళ్లి చేయాలని వాళ్ళ డ్రీమ్. అది వాళ్ళ కోసం చెయ్యాలి అని చెప్పి నాకు లైక్ ఫోకస్ కొంచెం షిఫ్ట్ అయింది. ఏమేమి కొనుక్కోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, లైక్ ఐఎమ్ లైక్ బాయ్ ఆల్సో ఇన్ ద ఫ్యామిలీ. నాకు మా మమ్మీ డాడీ అలా చేస్తుంటే అమ్మ నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి ఓకే అన్నీ చూడటం చేయటం అలా నా ఫోకస్ పెళ్లి వైపు చేంజ్ అయింది. బట్ సోల్లీ బికాజ్ నాకు మా పేరెంట్స్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలని. సో అలా చేసినప్పుడు ఆ 6 months కొంచెం గ్యాప్ వచ్చింది. ఆడలేదని కాదు, ఈవెన్ నా మ్యారేజ్ ఆగస్ట్ అయితే జూలైలో నేను ఇరాన్ వెళ్ళాను. ఇరాన్ వెళ్ళి సిక్ దేర్. సో లిటరల్లీ లైక్ 7 or 8 days ఆ సిక్నెస్లోనే గేమ్స్ ఆడి ఓన్లీ కర్డ్ రైస్ తిని లైక్ 7 days ఐ కుడెంట్ కుక్ దేర్. సో అవి ఉన్న ఫుడ్ తిని ఒక అమ్మాయికి యాక్చువల్గా లైక్ పెళ్ళికి ముందు అందరూ కేర్ తీసుకుని నువ్వు ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ అంటారు.
బట్ నేను టోర్నమెంట్కి వెళ్ళి ఆడుకుని వచ్చి ఓకే ఐ వాజ్ సిక్, నేను లైక్ కంప్లీట్లీ రికవర్ అవడానికి టైం పట్టింది. జస్ట్ నాకు ఒక 20-25 డేస్ గ్యాప్ ఉంది మళ్ళీ పెళ్ళికి సెట్ అవటానికి. అలా వెళ్ళి ఆడొచ్చానండి. బట్ కంపారిటివ్లీ టోర్నమెంట్స్ తగ్గినాయి. ఓన్లీ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ మాత్రమే ఆడాను ఆ 6 మంత్స్లో. మీ హస్బెండ్ ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంది? మా హస్బెండ్ వచ్చేసి ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. ద మేజర్ రీజన్ లైక్ నాకు రెస్పెక్ట్, ఎందుకంటే హీ ఆల్వేస్ బిలీవ్స్ నా కెరీర్ ఆయన కెరీర్ కన్నా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే నేను అన్నాను, నీ బిజినెస్ కూడా ఇంపార్టెంటే కదా, లైక్ వై యూ సే దిస్ అని. ఆయన ఏమంటారంటే లైక్ నేను మ్యాక్సిమం డబ్బులు సంపాదించగలను, బట్ నువ్వు ఇండియాకి ఆడుతున్నావు, యూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైక్ మన ఇద్దరిలో అని చెప్పి. సో హిస్ సపోర్ట్ ఇస్ ఇమ్మెన్స్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్గా. నాకు పెళ్ళికి ముందు చాలామంది చెప్పేవాళ్ళు లైక్ లైఫ్ చేంజ్ అయిపోతుంది, లైక్ నువ్వు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోకస్ ఉండదు, నీకు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అని చెప్పేవాళ్ళు. నాకు ఎక్కడో అనిపించేది, మెంటలీ డిసైడ్ అయ్యాను. భయం కాదు, మెంటల్లీ ఓకే 2 ఎలాగైనా హ్యాండిల్ చేసుకుని చూపిస్తాను, అలా పాసిబిలిటీ ఉంటుందని నాకు నమ్మకం ఉండేది. అండ్ లక్కీగా మా హస్బెండ్ కానివ్వండి, ఇన్లాస్ కానివ్వండి, ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టే వచ్చారు. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ మోర్ ప్యాంపర్డ్ నౌ అండ్ స్పాయిల్డ్. బట్ ఇన్ జనరల్గా చూసుకుంటే ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. లైక్ మై ఇన్లాస్ కూడా ఏ రోజు 2018లో మ్యారేజ్ అయినాక ఐ ప్లేడ్ లైక్ 2-3 టోర్నమెంట్స్ ఇమీడియట్లీ. దెన్ 19లో ఫ్రమ్ జాన్యువరి టు డిసెంబర్ మ్యాక్సిమం ఒక 3 months ఉంటాను ఇంట్లో. కంటిన్యూస్గా ట్రావెల్ చేశాను, లైక్ ఓపెన్ టోర్నమెంట్స్, ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ కంప్లీట్గా ఆడుకుంటూ వచ్చాను. నాట్ ఈవెన్ వన్స్ అనమాట. వాళ్ళకి ఆలోచన కూడా రాదు, ఓకే అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు, నెక్స్ట్ బాగా ఆడుకోవాలి, బాగా గెలవాలి, నెక్స్ట్ పద్మభూషణ్ రావాలి. వాళ్ళకి కలన్ హ్యాపీనెస్. నా పద్మశ్రీ అవార్డు గెలిచినప్పుడు నా మేజర్ వన్ ఆఫ్ ద హ్యాపీనెస్ ఏంటంటే ఓకే వాళ్ళకి చూపించాను లైక్ ఒక అవార్డు వచ్చి. ఎందుకంటే చిన్నప్పుడు చాలా గెలుస్తామండి, పెద్ద అయినాక సెలెక్టివ్ టోర్నమెంట్స్ ఆడతాం. సో అన్నీ గెలవాలంటే ఇట్స్ డిఫికల్ట్, లైక్ గెలిచే పర్సంటేజ్ రేషియో తగ్గుతుందనమాట. వాళ్ళకి నేను ఇప్పుడు రోజు వర్క్ చేసుకుంటుంటాను ఇంట్లో కూర్చుని, వెళ్ళి ఆడుతూ ఉంటాను 10 days. ఒకసారి పేపర్లో రాకపోవచ్చు, లైక్ బికాజ్ చెస్ లాంగ్ టోర్నమెంట్ కాబట్టి ఎవ్రీడే పేపర్లో కూడా కవర్ అవ్వలేదు. 9 days ఆడతాం, 10 days ఆడతాం. అండ్ మెడల్ వస్తే ఓకే, మెడల్ రానప్పుడు పీపుల్ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఏం చేస్తున్నాం మనం రోజు వర్క్ అనేది. దట్ వే లైక్ ఫర్ మీ ఇట్ ఈస్ అ హ్యాపీ మూమెంట్. నాకు అవార్డు వచ్చినప్పుడు అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఓకే లైక్ నేను ఇన్నేళ్ళ నుంచి నేను చేసింది ఏంటి అనేది చెస్ అంటే అర్థం అవ్వని వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని చెప్పి. సో దట్ వే మై ఇన్లాస్, బ్రదర్ ఇన్ లా అందరూ వెరీ వెరీ సపోర్టివ్. ఇనిషియల్ స్టేజెస్లోని కెరియర్ ప్రారంభమైనప్పుడు మీ పేరెంట్స్ నుంచి, కోచ్ నుంచి మీకు ఎటువంటి ఎంకరేజ్మెంట్ వచ్చింది? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంతవరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పటి నుంచి డాడీ, మమ్మీ అండ్ రామరాజు గారు మా కోచ్, వాళ్ళు ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి, డాడీ ఏమో ఫైనాన్షియల్ అన్ని చూసుకునేవాళ్ళు, అసలు తెలియనిచ్చేవాళ్ళు కాదు ప్రాబ్లమ్స్. మమ్మీ ఏమో నాతో అకంపెనీ చేసి, ఫస్ట్ చాలా ఇయర్స్ అకంపెనీ చేసి నాకు ఫుడ్ కానీ వండి పెట్టడం, లైక్ నాకు ఏది కావాలన్నా ఇంట్లో ట్రైనింగ్ క్యాంప్ అప్పుడు కూడా మాకు ఏది కావాలన్నా చేయటం చేసేది. అలానే కోచ్ వచ్చేసి మేజర్ ఫర్ ఎనీ స్పోర్ట్స్ పర్సన్. అండ్ ఐ వాజ్ వెరీ లక్కీ. అంటే వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ ఎంత చేసినా కోచ్ ఎలా మనని సరిదిద్దుతారు, అదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే నా కళ ఆయన కళ అనుకుని కష్టపడ్డారు చాలా. నేను ఓడిపోతా, ఆయన ఏడ్చేయటం, ఆయన బాధపడిపోతాను, నెక్స్ట్ ఎలా చేయాలని కసకసగా ఎక్కువ వర్క్ చేయటం, నాకన్నా ఎక్కువ. నేను ఒక 7 hours 8 hours వర్క్ చేస్తే ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే ఏం నేర్పించాలని వర్క్ చేయటం. అంటే అంత డెడికేటెడ్ కోచెస్ ఆర్ వెరీ వెరీ రేర్. సో దట్ వే అంటే నేను ఎప్పటికీ చెప్తాను, నేను నా లైఫ్లో ఏదన్నా సాధించానంటే మా మమ్మీ, మా డాడీ, మా కోచ్ వల్లే. అండ్ ఆఫ్టర్ దట్ జర్నీ మా అమ్మమ్మ లైక్ స్టార్టెడ్ అకంపెనీయింగ్ మీ మేజర్ టోర్నమెంట్స్ అన్నిటికీ మా అమ్మమ్మ నాతో వచ్చి సపోర్ట్ చేయటం. సో ఐ థింక్ నేను ఇక్కడ ఉన్నానంటే రీజన్ నాట్ జస్ట్ మీ, మేబీ నాది ఒక 30% ఉంటే ద మేజర్ 70% విల్ బి దేర్స్ అని నేను నమ్ముతాను. సో ఆల్ దేర్ హార్డ్ వర్క్ అండ్ లవ్ ఈజ్ వై ఐఎమ్ హియర్ అనిపిస్తుంది. గ్రేట్ అండి. ఇంత చిన్న వయసులో ఇంత అచీవ్ చేసిన హారిక ఇప్పుడు వచ్చే జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, పేరెంట్స్కి, ప్లేయర్స్కి కూడా. ఎనీ ప్రొఫెషన్ నేను ఒకటి చెప్తాను, నమ్మి కనుక కష్టపడితే చాలా హర్డిల్స్ రావచ్చండి.
చాలా కష్టం అనిపించవచ్చు, అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోవచ్చు. లైక్ ఎవరినైనా చూస్తే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళారంటే ఏదో ఒక టైంలో ఎంతో లో చూసుండాలి, ఎన్నో హార్డ్షిప్స్ ఫెయిల్యూర్స్ చూసుండాలి. అది చూస్తేనే ఆ పైకి వెళ్ళే ఇంకా ఇంకా ఆ స్ట్రెంగ్త్, ఆ మోటివేషన్ వస్తుంది. సో ఫెయిల్యూర్ రాగానే భయపడిపోయి ఆర్ ఇది మనకు వర్క్ అవ్వదని వెనక్కి వెళ్ళకుండా నిజంగా ప్యాషన్ అంటూ ఉంటే, ఆ డ్రీమ్ అనేది లైక్ బిలీవ్ చేస్తే స్టిక్ టు ఇట్ అని చెప్తాను. ఎనీథింగ్ లైక్ స్టిక్ టు ఇట్. ఎక్కువ టైం పట్టొచ్చు, తక్కువ టైం పట్టొచ్చు, నమ్మి కష్టపడితే డెఫినెట్గా వస్తుందండి. అండ్ పేరెంట్స్కి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇందులో పెడితే ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే సెటిల్మెంట్ పరిస్థితి ఏంటి, సెటిల్ అవ్వగలరా, ఎడ్యుకేషన్ లేకపోతే కష్టమవుతుంది కదా అని చెప్పి. ఐ థింక్ నా ఎక్స్పీరియన్స్తో నేను లైక్ చెప్పగలిగింది ఏంటంటే 10th వరకు ఆ రిస్క్ తీసుకోవచ్చండి. 10th క్లాస్ వరకు దే కెన్ టేక్. అండ్ అరౌండ్ 14 వరకు ఆల్రెడీ అర్థమవుతుంది ఇందులో టాలెంట్ ఎంతవరకు ఉంది, ఏంటి, దేని మీద ప్యాషన్ చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. అప్పటి వరకు ఆ రిస్క్ వేరియస్ ఫీల్డ్స్లో ట్రై చేసి అప్పుడు పిల్లలకు కూడా చూస్ చేసుకునే మెచ్యూరిటీ వస్తుంది. దెన్ వాళ్ళ డెడికేషన్ అండ్ వాళ్ళ ప్యాషన్ని బిలీవ్ చేసి సమ్ టైమ్స్ అది రిస్కీ డెసిషన్ అవ్వచ్చు, బట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ ఎప్పటికీ ఉంటారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. సో ఆ కొంచెం భయపడకుండా కనుక మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్స్ కనుక తీసుకోగలిగితే బై 15 దే షుడ్ చూస్ అనమాట, డిసైడ్. ఎడ్యుకేషన్ అంటారా, ఈవెన్ ఒక 1-2 years లేట్ అయినా అదేం తప్పు కాదు. ఒక ఏజ్లోనే ఒకటి జరగాలి అనేది ఐ డోంట్ బిలీవ్. ఓకే, నేర్చుకోవాలనుకుంటే నేను ఎనీ డే ఈవెన్ నౌ నేను వెళ్ళి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫినిష్ చేయొచ్చు టైం వచ్చినప్పుడు. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, అది ఏజ్తో లిమిట్ అయ్యేది కాదు. సో డెఫినెట్గా పేరెంట్స్ ఆ ప్రాక్టికాలిటీ, నేను కంప్లీట్ పిల్లలకి వదిలేయమన్ను, ఒక ప్రాక్టికల్ డెసిషన్, ఒకసారి అది రిస్కీ డెసిషన్ అవ్వచ్చు, బట్ నమ్మి తీసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను ఏదో ఒకటి చేస్తాను నా పిల్లలకి అన్న నమ్మకం ఉన్నప్పుడు ఒక రిస్కీ డెసిషన్ తీసుకుని వాళ్ళని సపోర్ట్ చేయగలిగితే ఇట్ కెన్ క్రియేట్ వండర్స్. డెఫినెట్గా ఇట్ కెన్ క్రియేట్ వండర్స్. గ్రేట్ హారిక గారు, మీరు త్వరలోనే ప్రపంచ నంబర్ 1 ఆ పొజిషన్కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ, మీ ఎక్స్పీరియన్సెస్, మీరే చాలా చిన్నవాళ్ళు యాక్చువల్లీ, ఇంత చిన్న వయసులో ఇన్ని అవార్డ్స్ ఇంత సాధించారు. ఎవరైతే ఇవి చూస్తున్నారో స్పోర్ట్స్ మెన్ కానీ స్పోర్ట్స్ ఉమెన్ కానీ చిన్నపిల్లలకి మీరు ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.